30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. Moreover, I think you are also much into spirituality. చాలా Much God believer. అని గాడ్ బిలీవరా అంటే ఎంతోమంది ఉంటారు నేను దేవుడిని నమ్మను అని. ఓకే, వాళ్ళ ఇష్టం అది. దేవుడిని నమ్ము, దేవుడిని నమ్మకపో. కానీ ఏదైనా వాళ్ళకి చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక సీరియస్నెస్ వచ్చి టక్కని వాళ్ళు ఒక యాక్సిడెంట్ అయితే అబ్బా దేవుడి దయవల్ల బతికిపోయి ఉంటారు. వాడిని మాత్రం దేవుడు నమ్మరంటారు, కానీ దేవుడి దయవల్ల బతికిపోయి ఉంటారు. సో అది మరి దానికి ఏం అర్థం అని చెప్పాలి. అందుకే ఎన్ అథెయిస్ట్ ఈజ్ ది బెస్ట్ స్పిరిచువల్ మ్యాన్ అంటారు అన్నమాట. ఎప్పుడైనా అంతే కూడా, అథెయిస్ట్ ఈజ్ ద బెస్ట్ స్పిరిచువల్ మ్యాన్ అనేసి. సో వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. అండ్ అలాంటి ఎథీస్ట్ అయినా ప్రశాంతంగా ఉంటాడు, థీయిస్ట్ అయినా ప్రశాంతంగా ఉంటాడు. అటు ఇటుగా ఒకటి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అనుకోవటం, లేనప్పుడు ఉండటం. కమల్ హాసన్ గారు ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్పారు, దేవుడు ఉన్నాడని చెప్పేవాడు ఉన్నాడు చూడు, వాడిని నమ్ము. దేవుడు లేడని చెప్తాడు చూడు, వాడిని కూడా నమ్ము. నేనే దేవుడు అంటాడు చూడు, వాడిని మాత్రం పక్కన కూడా తీసుకోకంటాడు మనిషిని. అంటే మల్టీ లాంగ్వేజెస్ తోటి నేషనల్ యాక్టర్ గా ఉన్నటువంటి సత్యప్రకాష్ లో మంచి రైటర్ కూడా ఉన్నట్టున్నాడు. ఎస్, నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ 12 స్క్రిప్ట్స్ రెడీ చేసి ఉంచానండి. ఎస్, ఒకటి స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ సినిమా కోసం స్టోరీస్ విత్ డైలాగ్ వర్షన్ మొత్తం రాసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, మీకు ఒక సబ్జెక్ట్ చెప్పాను నేను, మీకు నచ్చింది, కానీ ఇంకేదైనా ఒక వేరియేషన్ ఉందా, ఓకే మరో సబ్జెక్ట్ చెప్పాను. అలాగే ఈ ఒక 4 సబ్జెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది కూడా. వాళ్ళకి నచ్చింది, ఏది ముందు బయటకు వస్తుంది అన్నది చూడాలి. సో బై అనదర్ 1 month ఒక సబ్జెక్ట్ ఒకటి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఒక మంచి హీరోయిన్స్ తోని బాబుని హీరోగా పెట్టి, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకోసం సో మల్టీ టాలెంటెడ్, మల్టీ లాంగ్వేజ్ యాక్టరే కాకుండా మంచి టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్, రైటర్. ప్రతి మనిషి కూడా తనలో ఒక నటుడు ఉంటాడు. ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి రాయాలి అని వాళ్ళకు ఒక భావన ఉంటుంది. నేను ఇలా రాయాలి, నేను ఇలా చెయ్యాలి, సో నేను మల్టీ టాలెంటెడ్ అనేసి చెప్పడానికి ఐ డోంట్ ఫిట్. నేను ఎక్కడ ఫిట్ అవ్వను అసలు. నేను ఫిట్ అయ్యేది ఎక్కడ అంటే ఆవగింజంత అదృష్టం అంటారు చూడండి, నేను అక్కడ ఫిట్ అవుతా యాక్చువల్లీ. ఎస్, ఎందుకంటే సత్యప్రకాష్ కంటే 1000 times అన్ని విధాలా బాగా చేసిన వాళ్ళు thousands of people ఉన్నారు యాక్చువల్లీ. సో నేనేదో పెద్ద పీకిసేను, నేనేదో పెద్ద పుడింగి లేకపోతే కాదు. నో వేర్ ఐఎమ్. ఇది మాత్రం నేను ఎప్పుడు అదే చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను, రేపు అదే చెప్తాను. నేను ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఈ చెప్తున్నటువంటి ఈ మాటలు కానీ వింటుంటే వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ అని అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇండస్ట్రీలో సత్యప్రకాష్ వల్ల కాంట్రవర్సీస్, గొడవలు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఒక ప్రొడ్యూసర్ తో ఒక గొడవ జరిగి చాలా ఫైటింగ్ దాకా వెళ్ళింది. తన డేట్స్ ఆనర్ చేయలేదని చెప్పి, ఇచ్చిన డేట్స్ వర్క్ చేయలేదని చెప్పేసి గొడవ జరిగిన విషయం ఒకటి ఎప్పుడూ లేదు నాకైతే. ఎక్కడా ఎప్పుడు ఏ భాషలోనే లేదు. ఎక్కడ తెలుగులోనే శ్రీనగర్ కాలనీలో ఒక ఆఫీస్ లో పెద్ద గొడవ జరిగింది, కొట్లాడుకున్నారని ఇప్పుడు దాకా వెళ్ళింది. అయ్యో, నేను అసలు మామూలుగా జీవంతో కూడా కొట్లాడి చేయను. అలాంటి ప్రొడ్యూసర్ తో అంటే ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్, ఫ్రెండ్లీ 101%. ఎస్, నాకున్న పాయింట్ అదే చెప్తాను కదా. ప్రతి మనిషిలోని చాలా డేంజరస్, దరిద్రమైన ఒక వర్డ్ ఉంటుందండి. దాని పేరే ఈగో. సో నేను బేసిక్గా ఆ ఈగో అన్న దాన్ని ఎప్పుడో పక్కన పెట్టేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా. సో ఏ రోజైతే మనం ఆ ఈగో అన్న ఒక వర్డ్ని తీసి పక్కన పెడతామో, మనలో తెలియకుండా ఒక సాఫ్ట్ నేచర్ డెవలప్ అవుతుంది. అది ఏం చేస్తుందా అంటే ఒక 4 లెటర్లు ఒక వర్డ్ని చాలా గట్టిగా మన దగ్గరికి తీసుకొని వస్తుంది అన్నమాట. LOVE. సో మనం ఎప్పుడైతే వి స్టార్ట్స్ లవ్వింగ్ ఎవ్రీబడి, అందరికీ అదే చెప్తా, ఐ లవ్ యూ ఎనీబడి. ఈవెన్ ఫోన్లో మెసేజ్ చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లవ్ యూ స్వీట్ హార్ట్, లవ్ యూ సాయిరామ్, ఇదే రాస్తారు, జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా సరే. సో మనం ఈ లవ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకున్నామో, నేను మీతో ఎక్కువ ప్రేమలో ఎప్పుడైతే ఉంటానో, మన ఇద్దరికి కలిపి 10 letters తాలూకా ఒక వర్డ్
చుట్టూరా తిరగడం మొదలు పెడుతుంది. దట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ అనేది 10 letters ఒక వర్డ్. నేను తాపత్రయం చిన్నప్పుడు అదే పడేవాడిని, ఇవాళ అదే పడుతున్నాను. ఉన్నంత కాలం నాకు కావాల్సింది రిలేషన్షిప్. ఓకే. సో ఈ రిలేషన్షిప్ని ఎంత స్ట్రాంగ్గా మనం చేసుకొని ఉంచుకుంటామో మన లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. సో అందుకోసం అనేసి నేను అథెంటికేటింగ్గా చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా ప్రొడ్యూసర్ నాకు ఏదైనా వస్తే నాది తప్పున్నా లేకపోయినా సరే నేనే ముందు వెళ్ళి చెప్తాను, సార్ నా తప్పు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఐ బెగ్ సారీ. ఒకవేళ మీరు నేను తప్పు చేశాను అనిపిస్తే మాత్రం నన్ను క్షమించేయండి. వెరీ ఓపెన్గా చెప్పేస్తాను ఎవరైనా సరే. సెట్స్కి లేట్గా వెళ్ళటం కానీ ఇలాంటి డిసిప్లిన్ మ్యాటర్స్ ఆఫ్ డిసిప్లిన్ విషయంలో వాట్ ఈజ్ సత్యప్రకాష్ యాటిట్యూడ్ అంటే? ఎప్పుడు 10 minutes బిఫోరే ఉంటాను. చెప్పిన టైంకి 1కి 4 సార్లు నేను అడుగుతాను, నేను ఏ టైంకి రావాలి చెప్పండి. 9 గంటలకి ఓకే, 8:45 ఐ విల్ బి దేర్ ఇన్ ద సెట్. లేదు 10కి రావచ్చు, ఓకే 9:30 ఐ విల్ బి ఇన్ ద సెట్. ఎస్, ఏ భాష అయినా సరే కంపల్సరీగా బిఫోర్ టైమే ఉంటాను. కానీ ఎందుకు నాకు వర్క్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే వాళ్ళ వల్ల నేను లేట్ అవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కాకూడదు. తనకు కూడా అదే చెప్తాను, నీకు వర్క్ లేదు అక్కడ వెళ్ళి కూర్చో, వాళ్ళకి డేట్ ఇచ్చాం కదా మనం. సో దిట్ ఈస్ అవర్ డ్యూటీ. 9 to 6 వీఆర్ విత్ దమ్. ఎస్, ఉండు అక్కడ. 6 తర్వాత యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఈ ఫేస్ ఫెచింగ్ అయింది అంతే కదా. ఆ విధంగా మీతో ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కొన్ని హ్యూమన్ రిలేషన్షిప్ గురించి చెప్పడానికి ఒక అవగాహన దొరికిందన్న. ఇందాక మీరు అడిగారు కదా స్పిరిచువాలిటీ ఎక్కువ అనేసి. సో స్పిరిచువాలిటీ అన్నది ఏంటంటే ఒక చిన్న ప్రైవేట్ జెట్, 4 మనుషులు కూర్చుని ఒక జెట్ బాంబే వెళ్తున్నది. దాంట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. తనకి బాంబేలో ఏదో చాలా అర్జెంట్ పని. అనుకోకుండా ఒక 300 kilometers ముందే ఆ జెట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒక పల్లెటూరు దగ్గర పొలాల్లో ఆ జెట్ని వాళ్ళు ల్యాండ్ చేసేసారు. సో దాని పైలట్ అన్నాడు, సార్ ఇది మరి ముందుకెళ్ళదు, యాక్చువల్లీ దీంట్లో ప్రాబ్లం ఎక్కువగా ఉంది, ఇది సరి చేసుకున్న తర్వాత అవుతుంది, అయితే ఏమిటి చేయాలి, అక్కడ ఏదైనా కారు దొరుకుతుందా అనేసి వెళ్ళి కనుక్కుంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది. అతను సాయంకాలం వయసుకి బాంబేలో వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ ఏదో ఇవ్వాలి. ఆ కారు తీసుకున్న డ్రైవర్ని అడిగి నీకు ఎంతనే ఇస్తాను నువ్వు రా అంటే ఇతను డ్రైవర్ కలిసి కారులో వెళ్తున్నారు. సాయంకాలం అయిపోయింది, అప్పటికే 3:30-4 గంటలు అయిపోయింది. ఒక ఫారెస్ట్ స్ట్రెచ్లోంచి వాళ్ళు వెళ్తున్నారు. విపరీతమైన వర్షం, ఆంధీ, తుఫాన్, గొడవ వచ్చేసింది. ఆ డ్రైవర్ చెప్పాడు, సార్ చీకటి పడిపోయింది, మొత్తం వర్షం విపరీతంగా కనిపిస్తున్నది, నాది పాత అంబాసిడర్ కాదు, ఇంతకంటే ముందు మనం వెళ్ళలేం, క్షమించవలసింది, మనం ఇక్కడ ఆగిపోవాలి అన్నాడు. ఇతనక లైఫ్లో అన్నిటికంటే పెద్ద ఒక అచీవ్మెంట్ రావాలి, ఇక్కడ ఇలా బండి ఆగిపోయింది, ఏం చేస్తామంటే మరి ఏం చేయడానికి అయితే లేదనేసి దూరంగా చూసరికి ఎక్కడో వచ్చిన టిమ్ అనేసి దీపాలు వెలుగుతాయి, సార్ మనం అక్కడ వెళ్ళి ఉందామంటే అక్కడికి వెళ్ళారు. ఒక చిన్న విలేజ్, ఒక విలేజ్ దగ్గర వెళ్ళి కొడితే ఒక లేడీ వచ్చింది. నమస్కారం అండి, ఇలాగ నేను బాంబే వెళ్ళాలి, నా చిన్న జెట్ ఫ్లైట్ ఎక్కడో పొలాల్లో పడిపోయింది, అంబాసిడర్ కార్ వస్తే ఇంత వర్షం వల్ల ఆగిపోయింది, ముందుకెళ్ళే పరిస్థితిలో లేవు, మీరేమనుకోకపోతే మేము నైట్ ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోతాం అంటే ఉండండి పక్కన రూమ్ ఉందనేసి రూమ్ ఇచ్చాం. దాంట్లో ఇతను ఉన్నాడు. పొద్దున్న లేచేసరికి గాలి వాన మేఘాలు అన్నీ సర్దుకున్నాయి. ఆవిడ టీ తెచ్చి ఇచ్చింది. ఇతను టీ తాగుతూ ఆవిడని అడిగాడు, అమ్మ మిమ్మల్ని ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి? నిన్న నైట్ మాకు ఫుడ్ పెట్టారు, ఇప్పుడు టీ ఇచ్చారు, కానీ మీ నోట్లో మాత్రం ఏదో ఇలా 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 అనుకుంటున్నారు, ఏమిటది అని అడిగాడమ్మా. సార్ నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉన్నది, అందులోని సాయిరాం లేకపోతే నారాయణ ఏదో ఒక పేరు మాత్రం కంటిన్యూస్గా నేను చాంట్ చేస్తూనే ఉంటాను. పక్కన చిన్న రూమ్ ఉంది, దాంట్లో నాకు 8 సంవత్సరాల ఒక కుర్రోడు ఉన్నాడు, వాడికి మెదడు బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నాకున్న స్థాయికి చాలా బీద లేడీని నేను, ఇక్కడ 4 జాగాలో చూపించుకుంటే ఇక్కడ చూసిన డాక్టర్స్ ఏంటన్నారంటే మేమవడం కూడా దాన్ని బాగు చేయలేము, దానికి బాగు చేయాలి అంటే అహ్మదాబాద్ అన్న ఊరికి వెళ్ళారంటే అక్కడ డాక్టర్ అహ్మద్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ ఉన్నాడు, అతను ఒక్కడే దీన్ని బాగు చేయగలన్నాడు. అనేసరికి టీ తాగే ఇక్కడ పెట్టిన డాక్టరు అల్లా
మాలిక్ అనేసి మోకాళ్ళ మీద కింద కూర్చుంటాడు. ఉమ్. ఇతనే ఆ డాక్టర్ అహ్మద్ ఫరీద్ అన్న వ్యక్తి. ఆ. అంటే ఈ లేడీ తనకున్న బీద పరిస్థితి వల్ల తన కొడుకును తీసుకొని ఎక్కడో అహ్మదాబాద్లో డాక్టర్ అహ్మద్ ఫరీద్ దగ్గరికి వెళ్ళి అతను ట్రీట్మెంట్ చేయించలేదు కాబట్టి ఆ దేవుడు అన్నవాడు, అది అల్లా అవనండి ఈశ్వర్ అవనండి, ఈ అహ్మద్ ఫరీద్ అన్న వ్యక్తిని ఎక్కడెక్కడో ఫ్లైట్ లాపించి కారు పాడు చేసేసి ఇక్కడ దగ్గర తీసుకుని వచ్చాడు. సో మనం ఎప్పుడైతే నిజంగా వాడిని కానీ ఆ శ్రద్ధ ఆ భక్తి పెట్టి ప్రే చేస్తావా అన్నాయి, ఖచ్చితంగా మన హెల్ప్కి మాత్రం అతను వస్తూ ఉంటాడు. నేను రోజు మా ఇంటి దగ్గర కుక్కలు వస్తుంటాయి, 5-6 కుక్కలు. వాటికేమో బిస్కెట్లు పెడుతుంటాను. ఓ రోజు రాత్రి నేను వెళ్ళడం లేట్ అయింది. రాత్రి కారు బయట పార్క్ చేస్తాను, చూసారు ఇవి కుక్కలు ఉన్నాయి. నేను ఒక్కడే ఇంట్లో ఉండాను, లోపలికి వెళ్ళాను. ఆవిడ బిస్కెట్లు దొరకలే నాకు. వెతికాను, ఒక్క బిస్కెట్ దొరకలే. అయ్యో ఏం చేయాలి అనేసి అనుకున్న టైంలో సడన్గా జ్ఞాపకం వచ్చింది, ఓహో నాకు బిస్కెట్ ప్యాకెట్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, కారులో ఉందనేసి గ్యారేజ్కి వెళ్ళి ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని 6 గంట టైం అయిపోయింది. ఈ లోపలికి బయటకు వచ్చి చూస్తే కుక్కలన్నీ వెళ్ళిపోయాయి, కానీ ఒక్క కుక్క మాత్రం అక్కడ నమ్మకంగా కూర్చొని ఉంది. సో బిస్కెట్ ప్యాకెట్లో ఉన్న బిస్కెట్లన్నీ దానికే పెట్టాను. దేవుడి తాలూకా మహిమ కూడా అలాగే ఉంటుందండి. మనం ప్రే చేస్తాం, వారం రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, నెలలు చేస్తాం, 2 నెలలు చేస్తాం, దేవుడు నాకేం వీటం లేదు, మానేస్తాం. అదే కానీ మనం కొంచెం శ్రద్ధగా మరో 4 రోజులు కానీ దేవుని చేస్తే ఈ కుక్క నన్ను నమ్మి అక్కడే కూర్చుని ఉంది చూడండి, అందుకు మొత్తం బిస్కెట్ దానికే వచ్చాయి. అలాగ వాణ్ణి కానీ మనం మనసా వాచా కర్మని నమ్మితే మాత్రం ఖచ్చితంగా ఎలాగైతే బిస్కెట్లు అన్నీ వచ్చాయో మనకు కావలసినవన్నీ మనకి ఇస్తాడు. ఇది నిజం. నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఈజిఓ అన్న 3 వర్డ్స్ తీసేస్తే LOVE అన్న 4 లెటర్స్ లవ్ అన్నది మనకు వస్తుంది అనేసి. ఎప్పుడైతే ఆ లవ్ను మనం స్ట్రాంగ్ చేసామో రిలేషన్షిప్ అన్న 10 లెటర్స్ వర్డ్స్ని చాలా ప్రగాఢంగా పట్టు. సో నేను సుమన్ టీవీ ప్రేక్షకులందరినీ అదే చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు సత్యప్రకాష్. మీ రిలేషన్స్ని తాత అమ్మమ్మ తాత మావయ్య, మీ బంధువులు బాబాయిలు పిన్నిలు అత్తమ్మలు మావయ్యలు వీళ్ళందరినీ కూడా ఎప్పుడూ మీరు అలా ప్రేమిస్తూ ఉండండి. ఎలాంటి అవకాశం వచ్చినా సరే వాళ్ళకి మీరు ఏమిటి చేసాము అన్నది ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక కోర్టులోనే ఒక కేసు వచ్చింది, ఒక ముద్దాయి నిలబడి అంటున్నాడు, యువర్ ఆనర్ నాకు ఇప్పటికి వయసు 62 ఏళ్ళు వచ్చాయి, ఊర్లోనేమో మా అన్నయ్య ఉన్నాడు, వాడికేమో 72 ఏళ్ళ వయసు, వాడి దగ్గర మా అమ్మ ఉన్నది, మా అమ్మకి 92 ఏళ్ళ వయసు, మా అన్నయ్య 72 ఏళ్ళు అవ్వడం వల్ల మా అమ్మాయిని అమ్మనేమో చూసుకోలేకపోతున్నాడు. నేను మా అన్నయ్య నువ్వు నా దగ్గరికి వచ్చి మనం హైదరాబాద్లో హాయిగా ఉందాం, అమ్మను కూడా తీసుకొని రా, నువ్వు 72 ఏళ్ళు కానీ నాకు ఇంకా 62 ఏళ్ళే, నేను అమ్మని ఇంకా బాగా చూసుకుంటా తను ఉన్నన్నాళ్ళు. తను రావటం లేదు సార్, మా అమ్మ రావటం లేదు, మా అన్నయ్య రావటం లేదు. అందుకు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మా అన్న మా అమ్మ 72 ఏళ్ళ అన్నయ్యని 92 ఏళ్ళ అమ్మని నా దగ్గరికి వచ్చేలాగా చూడండి. నేను వాళ్ళని చూసుకొని ఆ జడ్జికి అర్థం కాలే, లంచ్ తర్వాత డిసిషన్ ఇచ్చాడు. నేను 24 సంవత్సరాలుగా ఈ జడ్జి కుర్చీ మీద కూర్చుని ఉన్నాను హైకోర్టులోని. ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చినవన్నీ కూడా కొట్టుకోవడం, పొట్టుకోవడం, పొడుచుకోవడం, కడుచుకోవడం, ఆస్తి, అన్నదమ్ములకు ఫైటింగు, అప్పచెల్లెలు ఫైటింగు, తండ్రి కొడుకు ఫైటింగు, వీటి మీదే వచ్చింది. కానీ అమ్మ నాకు కావాలి, అన్నయ్య నాకు కావాలి, వాళ్ళని నేను సేవ చేసుకుంటాను అన్నది మేబీ దిస్ ఈజ్ ద ఫస్ట్, దిస్ ఈజ్ ద లాస్ట్ కేసు నా దగ్గరకు వస్తుంది. కట్ చేస్తే ఈ జడ్జి ఏమో వాళ్ళ ఊరు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ అన్నయ్య ఎక్కడ ఉంటే చెప్పాడు, అన్నయ్య నీకు వయసు అయిపోయింది, నువ్వు నా దగ్గరికి వచ్చి మన ఇద్దరు హాయిగా హైదరాబాద్లో ఉంటావు, నువ్వు కాదంటావా, చాలు నేను 25 సంవత్సరాలు అప్పుడే కోర్టులో పనిచేస్తాను, వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇక్కడ మనం కలిసి ఉందాం. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అదే, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల నిమిత్తం మీరు ఫారిన్ కంట్రీస్లో వెళ్తారు, బోల్డ్ డబ్బు సంపాదించండి. కానీ మీ అమ్మ నాన్న ఇండియాలో ఉన్నారు, మీ బాబాయ్ మీ పిన్ని అత్తమ్మ మావయ్యలు బాబాయ్ అమ్మమ్మలు మామలు వాళ్ళ పిల్లలు మేమందరం ఇండియాలో ఉన్నాం. కాబట్టి అవకాశం దొరికినా దొరకపోయినా 6 నెలలకు ఒక్కసారి ఒక వారం రోజుల కోసం ఇండియా వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఆ లవ్ అండ్ ఆ ఎఫెక్షన్ దాన్ని పంచండి. ఎవ్రీథింగ్ మనీ కెనాట్ బై. ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడు. నా విషయం చెప్తాను, నా పేరు సత్యప్రకాష్. మా ఫాదర్ వాళ్ళు 10 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా మదర్ వాళ్ళు 7 బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
సో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ కలిసి ఉండేవాడిని, ఇప్పటికీ ఉన్నాను. మా ఫాదర్ సైడ్లో 10 మందిలో కూడా 2 ఉన్నారు, మిగతా 8 మంది వెళ్ళిపోయారు. మా మదర్ సైడ్లో 7 3 ఉన్నారు, మిగతా అందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు మీరు కలుద్దాం అనుకున్నా సరే మీరు కలవలేరు. మా అత్తమ్మ, ఆవిడ పేరు సుబ్బులత్త అంటారు, ఆవిడ ఉంది. అతని హస్బెండ్ మా మామయ్య, బొంబాయి మామయ్య అంటారు, అతను ఉన్నాడు. సెసెత్త అనేసి ఇంకోటి, మా అమ్మ, వీళ్ళు 4 ఉన్నారు ఇప్పటికి. సో నేను వాళ్ళని అంతలా లవ్ చేస్తున్నా. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఫర్ ఎనీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్ రిలేషన్షిప్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవకాశం తీసుకోండి, ప్రతి ఫంక్షన్కి వెళ్ళండి, మీ పిల్లలు కూడా తీసుకెళ్ళండి. మన సంస్కృతిని వాళ్ళకి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ చెప్పండి, నేర్పండి, టీచ్ చేయండి. సో దాట్ రాబోయే కాలంలో వాళ్ళు ఏకాకి జీవితం అయిపోకూడదు, తనిగా అయిపోకూడదు. హ్యూమన్ రిలేషన్షిప్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిలేషన్షిప్. లవ్ ఈజ్ ఎటర్నల్. లవ్ లాంటి దానికి ఇంకో భాష లేదు. లవ్ నెవర్ లోస్ ద లాంగ్వేజ్. సో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. అనే థ్యాంక్స్ వన్స్ అగైన్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సత్యప్రకాష్ గారు, చాలా ఎందుకంటే మాకు కొత్త సత్యప్రకాష్ కనిపించారు ఇవాళ. దుష్ట పాత్రల, విలన్ పాత్రల, క్రూర పాత్రల సత్యప్రకాష్ గారిని మనం ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయనలో నుంచి ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ కనిపించారు. వెరీ గుడ్. యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ మల్టీ లాంగ్వేజ్ యాక్టర్గా, నేషనల్ యాక్టర్గా మీ జర్నీ ఇలా విజయవంతం కావాలి. ముఖ్యంగా ఈజ్ రియల్లీ వెరీ వర్త్. ఎందుకంటే నటుడుగా తను చేయాలనుకున్నారు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఒక కంప్లీషన్ చేసిన తర్వాతనే దీంట్లోకి తీసుకొచ్చారు. సో కాబట్టి కెరీర్ పట్ల ఒక చక్కని అవగాహన ఉన్నటువంటి యంగ్ యాక్టర్ తను. డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ ద వ్యూవర్స్ ఆఫ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు బ్లెస్సింగ్స్ కూడా. మీ నటరాజ్, మీ హీరో, మీ ఇంటింట ఉండే నటరాజ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.